దేనికి వచ్చినట్టు మీరందరూ? కాబట్టి దీని మీద మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. మీరు ఏ విధంగా ఆయన సహాయంలో ఆయన ఆలోచనతో మత్స్యకారులకు అండగా నిలవాలి, సహాయ సహకారాలు అందించాలనేటువంటి లక్ష్యంతో జువలదిన్నెలో పెట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం మీద ఆయన ఇప్పటికే ఆయన యొక్క వ్యతిరేకతను, ఆయన నిరసనను కూడా తెలియజేయడం జరిగింది. మాకు కూడా దీని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మత్స్యకారులతో కలిసి పోరాడండి అని చెప్పాడు. అందులో భాగంగా మేము జువలదిన్నెకు పోయాం, అనేక కష్టాలు పడ్డాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా వెళ్ళి చూసి వచ్చాం. ఆ తర్వాత బోట్ల సంగతి వచ్చింది. బోట్ల విషయంలో కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసి అన్ని విధాలా మీరు మత్స్యకారులకు అండగా ఉండండి అని చెప్పడం జరిగింది. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మత్స్యకారు నాయకులు మత్స్యకారులందరితో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కూడా వచ్చి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు తెలుసుకోవడం, వాళ్ళకి అండగా నిలబడడం, ఆ తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాడతాం, మత్స్యకారు కుటుంబాలకు అండగా నిలుస్తాం. మేము అడిగేటువంటి మా డిమాండ్ ఒకటే, మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టకొచ్చి సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ 4 బోట్లని తిరిగి మరలా మీరు తెప్పించి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో యథాస్థానంలో ఉంచేంత వరకు మత్స్యకారులతో కలిసి మత్స్యకారుల ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా, ప్రభుత్వం మాయమాటలు చెప్పి మరలా ప్రలోభాలకు గురి చేయకుండా దానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ను గుర్తించండి. మత్స్యకారులో ఉన్నటువంటి ఆవేశాన్ని అర్థం చేసుకోండి. మత్స్యకార గ్రామాలను చుచ్చిపెట్టకండి. మత్స్యకార కుటుంబాలని మీరు ప్రశాంతంగా ఉంచాలి. తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకార గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి అంటే వెంటనే మేము డిమాండ్ చేసినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి అనేటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వాళ్ళకు విడిచిపెట్టండి. మీరు ఏదన్నా ఉంటే మీ డిఫెన్స్ కార్యకలాపాలకి ప్రత్యేకంగా మరొక ప్రాంతాన్ని కేటాయించి అక్కడ అభివృద్ధి చేయండి తప్ప వీళ్ళకి దయచేసి వీళ్ళ మత్స్యకారులకు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిగా హక్కుగా ఇచ్చినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మీరు జోక్యం చేసుకోకండి. మీరు ప్రైవేటైజేషన్ కార్యకలాపాలను వాటిని ఆపండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మత్స్యకారులకు సంబంధించినటువంటి 4 బోట్ల మీద ప్రత్యేక బృందాలను పంపించి వాటిని సీజ్ చేయించి వెంటనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇతర రాష్ట్రాలకు తరలించుకు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి మన వాళ్ళు దొంగలను పట్టుకొని తీసుకొచ్చి ఈరోజు నేరస్తులుగా వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తారు. అదేవిధంగా మీరు బృందాలుగా వెళ్ళి అయ్యా మా ఆధీనంలో ఉన్నటువంటి బోటును మీరు తీసుకెళ్లారు కాబట్టి వెంటనే వాటిని తీసుకొచ్చి చేయండి అని చెప్తే అప్పుడు మీరు మత్స్యకారులకు అండగా నిలిచారు. మత్స్యకారుల పక్షం అనేటువంటిది ప్రజలు నమ్ముతారు, మత్స్యకారులు నమ్ముతారు తప్ప మీరు సన్నాయి నొక్కులు నొక్కి దాన్ని వదిలేస్తే మాత్రం మత్స్యకార కుటుంబాలు మిమ్మల్ని నమ్మవు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, కొల్లు రవీంద్రని, ఇతర నాయకులందరినీ డిమాండ్ చేస్తున్నాం.